ఇప్పుడు ఆయన 2, 3 అంశాలు చెప్తున్నాడండి. అంటే కులుగుపూడి శ్రీనివాస్ గారు 5 కోట్లు ఇచ్చాను ఎంపీకి అంటారు. నాకు తెలిసి నాకున్న లిమిటెడ్ రాజకీయ పరిజ్ఞానంతో ఈ ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఎంపీ ఎమ్మెల్యేలకే ఖర్చు పెడతాడు ఆయన. సాధారణంగా ఏం చేస్తాయంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎక్కడైతే కొంచెం బలహీన వర్గాలు పోటీ చేసే చోట ఎంపీలే పెట్టుకుంటారు. కరెక్ట్. ఈయనేంటో రివర్స్లో ఎంపీకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. అది కొంచెం దీనిగా ఉంది. అంటే కానీ నిరూపిస్తాను అని అంటున్నాడు ఆయన. సరే, అది సరే, నేను అందుకనే అది ఆయన చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా జరిగేది ఏంటనేది చెప్తున్నాం. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్సెప్ట్ పార్టీ లైక్ బీజేపీ పక్కన పెడితే, కమ్యూనిస్టులు వాళ్ళని తీసేస్తే, మనకున్న ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎంపీ క్యాండిడేట్స్ని బలమైనటువంటి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలకి కొంత డబ్బులు సర్దుబాటు చేస్తారు. 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కాస్త బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా, వాళ్ళకి బలహీన వర్గాలు పోటీ చేసే చోట రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్కి వాళ్ళు సర్దుబాటు చేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇది కానీ ఈయన రివర్స్లో ఎంపీకి డబ్బులు ఇవ్వటం ఏంటనేది అది బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఆయన ఎందుకు అడిగాడు, ఆయన అంత అమౌంట్ ఎందుకు అడిగాడు ఒక నియోజకవర్గం నుంచి? ఈయన అంత డబ్బులు ఫ్రెండ్స్ ద్వారా ఏ విధంగా ఇవ్వగలిగాడు?